హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది ఒక ఇన్ఫర్మేషన్ వార్నింగ్ లాంటిది కూడా అనుకోండి. ఇప్పుడు బంగారం 1,15,000 ఎంతో సంథింగ్ అయ్యింది. బంగారం పెరిగితే దొంగతనాలు పెరుగుతాయి అనేది నిజమండి. ఇప్పుడు ఒక దొంగతనం ముఠ మన దేశానికి వచ్చింది. ఏం లేదండి, సింపుల్గా రోడ్డు మీద పోయే ఆడవారి మెడలో తాడు లాగిన 3,00,000 రూపాయలు వాళ్ళకి అందినట్టే. ఎందుకంటారా? బంగారం రేటు పెరిగింది. ఊరుల్లో ఉన్న వాళ్ళు కూడా బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోండి, కుదిరితే లాకర్లో పెట్టుకోండి, సేఫ్గా ఉండండి. బంగారం కోసం దొంగతనాలు, హత్యలు చేసే రోజులు ముందు ముందు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈజీగా దొరికేది ప్రతి ఒక్క ఆడవారి మినిమం మెళ్ళో తాడు, చెవులు కమ్మలు దొరికిన 2-3 లక్షలు ఎక్కడికి పోవు అని వాళ్ళకి తెలుసు. అందుకోసమని టార్గెట్ లేడీస్ని చేస్తారు. బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ చున్నీ కానీ, మన చీర కట్టుకున్న వాళ్ళు కొంగును కానీ బయట వేసుకోండి. స్పీడ్గా బైక్ మీద వచ్చి దారాన్ని లాగి గొంతు కట్టయి అంతకుముందు చాలామంది చనిపోయారని వార్తలు కూడా మనం విన్నాం. బయటికి వెళ్ళేటప్పుడు 10 మందిలో గుంపులో ఇలా టెంపుల్స్కి అలా వెళ్ళేటప్పుడు, బస్సుల్లో వెళ్ళేటప్పుడు సేఫ్గా వెళ్ళండి. తప్పనిసరిగా కొంగును కానీ కప్పుకోవటం మర్చిపోకండి. జాగ్రత్తగా వెళ్ళండి. బంగారం పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే తిరిగి రాదు. ఒకవేళ దొంగలు ఎదురయ్యి చెప్తే మీ దగ్గర ఉన్న బంగారం ఇచ్చేయండి. గట్టిగా అరిచి గొంతు కోయించుకొని ఆ బంగారపు చైన్ కోసం ప్రాణాలైతే పోగొట్టుకోకండి. అసలుకి వీలైనంత మటికి మనం బయటికి వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా చుట్టుపక్కల వాతావరణాన్ని గమనించుకోండి. రోజులు సరిగ్గా లేవు. సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి బయటికి వెళ్ళినప్పుడు.